రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి దినదిన ప్రవర్తమానమవుతున్న ప్రచండ బాణుడు, రాజకీయాలలో ఒక సరికొత్త ప్రభంజనం. ఏనాడు కూడా అధికారంలో చిన్న భాగస్వామి కూడా కానటువంటి వ్యక్తి, సెక్రటేరియట్ ముఖం కూడా చూడనటువంటి వ్యక్తి, ఒక్క ఐఏఎస్ ఆఫీసర్తో కూడా మాట్లాడినటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ద్వేషాన్ని కడుపు నిండా నింపుకొని మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని పూర్తి సమాధి కట్టబోతున్నటువంటి మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కనుకనే ఆ భయంతో, ఆ బాధతో, ఆ విహ్వలతో ఈ రకమైనటువంటి ప్రేలాపనలన్నీ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్లను హనుమంతరావుకు వాళ్ళ భార్య కూడా ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు. అది అతనికి ఉన్నటువంటి రాజకీయ చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పైన, కుటుంబం పైన పద్ధతి ప్రకారం దాడి చేసేటువంటి కార్యక్రమం చేసినట్టు దాన్ని మళ్ళా వాడు కరెక్ట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల డైరెక్షన్ ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆయన పెడితే ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందనేటువంటి భయంతో ఈ రాష్ట్రంలో కాకుండా బయటకు పంపించాలనేటువంటి దురుద్దేశం వాళ్ళ ఉందనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాంగ్రెస్ నాయకులు, ఎల్లో మీడియా, తెలుగుదేశం ప్రధాన ప్రతినిధులు ఈ ముగ్గురు కలిసి ఒకటే లైన్ లో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ జరగడము, తర్వాత ఇంతకుముందు గతంలో అతని మీద కేసులు పెట్టేటప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా వాళ్ళు మాట్లాడడం, తర్వాత కేసులు పెట్టడం జరిగింది. సో దీన్ని కూడా కుట్ర కోణంలో చూడడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎక్కడికి పంపించినా కూడా, మీరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేశం నుంచి సోనియా గాంధీని ఇటలీకి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిహార్ జైలుకు, ఇంకో జైలుకు పంపించినంత మాత్రాన ఏం కాదు.